హాయ్ నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, లీడ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈరోజు మనం పిల్లల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో సాధారణంగా మెడిసిన్స్ వాడటం చూస్తుంటాం. ఒకసారి ఆ మెడిసిన్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలి, దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు, ఎందుకు అలా తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పిల్లల్లో రకరకాల సిరప్స్ వాడటం మనం చూస్తుంటాం. ఫీవర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్, ఐబుప్రోఫెన్, ఇటువంటి సిరప్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్ టు 1 month వరకు ఓపెన్ ఉంచవచ్చు. 1 month వరకు దాన్ని వాడవచ్చు. యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే మాత్రం ఫాలో ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్స్ట్రక్షన్స్. చాలా వరకు వాటిలో వాటర్ మిక్స్ చేసిన తర్వాత కొన్ని సిరప్స్ రిఫ్రిజిరేటర్ చేయాలని ఉంటుంది, కొన్ని సిరప్స్ ఎండ నుంచి దూరంగా ఉంచాలని ఉంటుంది, కొన్ని సిరప్స్ రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక 7 to 14 days వరకు వాటిని వాడవచ్చు. వెన్ డు వీ నో వీ షుడ్ నాట్ యూజ్ దట్ సిరప్? ఆ సిరప్ ఎప్పుడు మనం వాడకూడదు అనే లక్షణాలు చూస్తే కనుక డిస్కలరేషన్, కలర్ చేంజ్ అవ్వటము, లేదా పూర్తిగా సెడిమెంట్ అవ్వటం, మెడిసిన్ మొత్తం కింద చేరుకొని పైన నీళ్లు మాత్రమే ఉండటం, లేదా ఫౌల్ స్మెల్ ఏదైనా రావటం ఉంటే కనుక వెంటనే దాన్ని డిస్కార్డ్ చేయాలి. మల్టీవైటమిన్స్ అండ్ న్యూట్రియంట్ మెడిసిన్స్ అంటే కొన్నిసార్లు మనం ఐరన్ సిరప్ కావచ్చు, మల్టీవైటమిన్ సిరప్ కానీ పిల్లలకి ప్రిస్క్రైబ్ చేస్తాం. అది 1 to 3 months వరకు యూ కెన్ యూజ్ ఇట్ ఆఫ్టర్ యూ ఓపెన్. మెడిసిన్స్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అంటే మెడిసిన్స్ మీద చూస్తే కనుక ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా లేదా అని మెన్షన్ చేసి క్లియర్గా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ లేనటువంటి మెడిసిన్స్ మాత్రం 7 to 14 daysకి మించి ఓపెన్ చేసిన తర్వాత వాడకూడదు. ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ అయితే అప్ టు 30 days వరకు వాడచ్చు. Now let us look at best practices while you are using these syrups or bottles. Always a good practice to make a note of the date of opening the bottle. ఒకసారి మనము ఆ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత దాని మీద డేట్ రాసి పెట్టడం ఒక మంచి హ్యాబిట్. రెండోది, బెటర్ బీ సేఫ్ దాన్ సారీ. కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పైరీ డేట్ మైట్ బి ప్రొలాంగ్డ్, 2 years వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు. కానీ అనుమానం ఉన్నప్పుడు, అంటే మనం ముందు చూసినటువంటి లక్షణాలు ఉంటే కనుక కలర్ చేంజ్ అవ్వటం కానీ, సెడిమెంట్ అవ్వటం కానీ, ఇవి ఏమైనా ఉంటే మాత్రం బెటర్ టు డిస్కార్డ్ రాదర్ దెన్ ఎక్స్పోజ్ ద చైల్డ్ టు సైడ్ ఎఫెక్ట్స్. మూడోది, పిల్లలు ఈజీగా బ్యాక్టీరియల్ కంటామినేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ సిరప్స్ వాడటం మూలంగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ కంటామినేట్ అయినటువంటి సిరప్స్. కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా మనం పిల్లలకి ఇచ్చే మెడిసిన్స్ సేఫ్గా ఇస్తూ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా టాక్సిసిటీ నుంచి దూరంగా ఉండటం చాలా ఈజీగా చేయగలిగేటువంటి పని. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.